ప్రపంచంలో ఈరోజు భూమి మీద ఏకైక బైబిల్ విద్యా సంస్థ సార్వత్రిక క్రీస్తు సంఘమైన BOU యూనివర్సిటీకి మరియు బైబిల్లోని సందేహాలకు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంగా అపోస్తులులాగా క్రీస్తు కోసం గళం విప్పుతున్న ఆత్మీయ తండ్రి ప్రసన్న డాడీ గారికి నా వందనాలు. మొదటి యోహాను పత్రిక 2:19 మనము నుండి బయలు వెళ్ళిన వారు మన సంబంధులు కారు, వెళ్ళిన వారందరూ కూడా మన సంబంధులు కాదని ప్రత్యక్షపరచుటకు వారు వెళ్ళిన వాళ్ళు కారా? యోహాను 1:9 అలా వెళ్ళిన వాళ్ళంతా క్రీస్తు బోధ యందు నిలిచిన వారు కాదా? యోహాను సువార్త 1:4 రెఫరెన్స్ ఆధారంగా మరి వారంతా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే వెళ్ళారు కదన్నయ్య. అలా మనలో నుండి బయలు వెళ్ళిన సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వారిని గూర్చి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు కదన్నయ్య. ఈ మాట మనలో నుండి బయలు వెళ్ళిన వారిని గురించి మాట్లాడుతున్నాడా? మొదటి ప్రశ్న. అలా మనలో నుండి బయలు వెళ్ళిన వారు సత్యాన్ని చెబుతూ అంగీకరించాలా? సత్యాన్ని చెబుతున్నా అంగీకరించాలా? అలా వెళ్ళిన కొంతమందిలో ప్రేమ ఉంటే సత్యం లేదు, సత్యం ఉంటే ప్రేమ లేదన్నయ్య. రెండో ప్రశ్న. ఆత్మీయ జీవితానికి సత్యం మరియు ప్రేమ మూలం కదన్నయ్య. ఒకవేళ మనలో ఎదుటివారి పట్ల ప్రేమ లేకున్నా సత్యాన్ని ప్రకటించవచ్చా? అలా సత్యాన్ని ప్రకటిస్తున్నా ప్రేమ లేకపోతే అది దేవుని దృష్టిలో వ్యర్థం అవుతుంది కదన్నయ్య. మన BOUలో చాలామంది ఏళ్లుగా విద్యను అభ్యసించి మనలో నుండి బయలు వెళ్ళిన వారు వేరుగా వెళ్ళి వారంతా సత్యాన్ని ప్రకటిస్తున్నా అంగీకరించాలన్నయ్య. ఈ విషయాన్ని గురించి 7 ఏళ్లుగా నా మనసులో మెదులుతున్న సందేహం అన్నయ్య. మీరు మాత్రమే వాక్యానుసారంగా వివరించగలరని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను అన్నయ్య. తప్పుగా అడిగితే క్షమించండి. మీరు దీని గురించి చెప్పకపోతే నా మనసు మనోవేదంతో ఉండిపోతుంది చాలా రోజులు. ప్లీజ్ అన్నయ్య. అడుగుతున్నవారు జనార్దన్ 27 పెదపరింవీడు. చూడనా, ఇక్కడ మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో మనలో నుండి బయలు వెళ్ళిన వారు మన సంబంధులు కాదా అంటే వాళ్ళు క్రీస్తు సువార్తకు విరోధులు. అక్కడ భిన్నమైన బోధలు చేసేవాళ్ళు అని అర్థం. ఆ అధ్యాయం చదివితే వారు మనలో నుండి వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు అన్నాడు కదా. అక్కడ చదువుతా మాట చదవండి ఒకసారి. 19వ వచనం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19లో మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు అని బైబిల్ ధృవీకరిస్తుంది. అంటే మనలో నుంచి వెళ్ళిపోయిన వారు మన సంబంధులు ఎలా అవుతారు? వారు మన సంబంధులైతే వాళ్ళు మనతో నిలిచి ఉండాలి కదా. కనుక ప్రేమతో వెళ్ళిపోవటం వేరు, విభేదించి వెళ్ళిపోవటం వేరు. రెండు ఉంటాయి వెళ్ళిపోవడంలో, జాగ్రత్తగా చూడాలి. వెళ్ళిపోతున్నారు, వేరుగా ఉంటున్నారు. సమ్మతి చొప్పున వేరుగా ఉండటం వేరు, విరోధ భావాలతో దూరం అవటం వేరు. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మన దేశంలో, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. అంటే అన్నదమ్ములందరూ కలిసి ఉండడం, అక్క చెల్లెలందరూ కలిసి ఉండడం, తండ్రి తల్లితో పాటు కలిసి ఉండటం ఉమ్మడి కుటుంబాలు అంటారు వీళ్ళని. ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా, ఉదాహరణకి ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, 4 ఒకే పట్టణంలో లేదా ఒకే గ్రామంలో ఉండేవాళ్ళు, ఒకే ఊరిలో. కానీ ఒక తమ్ముడికి ఏమో హైదరాబాద్లో జాబ్ వచ్చింది, మరొకరికి ఆయన చదువుకున్నాడు బెంగళూరులో జాబ్ వచ్చింది, మరొక ఆయన ఏమో ఉన్న ఊర్లోనే పొలం చూసుకుంటున్నాడు, మరొక ఆయన ఏమో ఆ పక్క గ్రామంలో లేదా పక్క పట్టణంలో, దగ్గరగా ఉన్న పట్టణంలో ఏమండి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అమ్మ నాన్నను కూర్చోబెట్టి, అమ్మ నాయన మరి నాకు ఉద్యోగం వచ్చింది కదా, కుటుంబాన్ని నేను పోషించాలి కదా, ఎక్కడుంటే నాకు ఈ గ్రామంలో ఉంటే నా ఉద్యోగానికి లేదా నా చదువుకు తగిన అర్హత కలిగిన ఉద్యోగం నాకు ఇక్కడ లేదు, అక్కడ మరి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఎక్కువ జీతం వచ్చిన జాబ్ వచ్చింది కాబట్టి మరి నేను భార్య పిల్లలతో అక్కడికి వెళ్తానంటే అప్పుడు తల్లి తండ్రి సమ్మతించి, సరే నాయన వెళ్ళిరా కొడుక, జాగ్రత్త, పండగలకి పబ్బాలకి నువ్వు వస్తూ ఉండు, మనం అంతా కలిసి ఉందాం. అప్పుడు ఏం చేస్తారు? ప్రేమతో వాళ్ళని సాగనంపుతారు. వాళ్ళ మధ్య బంధం తెగిపోలేదు, వాళ్ళ మధ్య గొడవలు లేవు, ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళారు. కనుక ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మరలా అందరూ ఒక చోట కలుసుకుంటారు. ఇది ప్రేమతో విడిపోవడం అంటారు. ఉమ్మడి కుటుంబాల్లో గొడవలు వచ్చే ఉంటాయి, ఆస్తులు గొడవలు. ఎలాగా? నా వాట నాకు పంచి నేను పోతాను. అమ్మా నాన్న బ్రతుకుంటుండగా కొట్టుకునేవాళ్ళు, అమ్మా నాన్న చచ్చిపోయిన తర్వాత అన్నదమ్ములు కోర్టులకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ ఒకే గ్రామంలో ఒకే ఊరిలో ఉంటూ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవాళ్ళు విడిపోయి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు శుభకార్యాల్లో కలవరు. ఏమండి? వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు, ఎవరు ఆస్తులలో పనిచేసుకున్నారు, ఇంక చచ్చినంత వరకు ఎవరి మార్గం వాళ్ళదే. వీళ్ళలో ప్రేమ ఉందా? లేదు. కనుక ఇక్కడ మూలం కావలసింది ఏంటంటే ప్రేమ అన్నాడు. ప్రేమ శాశ్వత కాలము ఉండును. మరి ప్రేమ శాశ్వత కాలం ఉంటే నువ్వు వెళ్ళిపోయేది ప్రేమతో వెళ్ళిపోవాలి. ఎలా ప్రేమతో వెళ్ళిపోవాలి?
బైబిల్ ఓపెన్ సిటీలోనే ఉన్నారనుకోండి, బైబిల్ ఓపెన్ సిటీలో వెళ్ళిపోవడం తప్పు కాదు. ఏమండి, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఎక్కడో ప్రాంతానికి ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోండి, తప్పే ఉంది నాయన. లేదు నేను అక్కడికి వెళ్ళి మీ దగ్గర వాక్యం నేర్చుకున్నాను, ఎంబీటీఎస్ చేశాను, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాను, మరి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని నెలకొల్పి అక్కడ మరలా కళాశాలను స్థాపించి అక్కడ కూడా విద్యాబోధన నేను నేర్చుకున్న జ్ఞానానికి తగిన సార్థకత చేయాలి అనుకుంటున్నాను, మరి మీ నుంచి నాకు అనుమతి ఏమైనా ఇస్తారా అన్నప్పుడు, ఓకే నాన్న అనుమతిస్తాను, తప్పనిసరిగా వెళ్ళు, ఇదిగో నీ కాలేజ్ అఫిలియేషన్ లెటర్ ఇస్తున్నాను తీసుకో అని మన దగ్గర నుంచి అనుమతి పొంది వెళ్ళి మన ద్వారా పనిచేసిన వాళ్ళు తప్పు కాదు. అలాగే మరి నేను వేరుగా వెళుతున్నాను, మీ అనుమతి ఏమి అక్కర్లేదు, మీ దగ్గర జ్ఞానం అయితే నేర్చుకున్నాను, మీ దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని సత్యాన్ని నేను ప్రకటిస్తాను, ఇండివిజువల్గా నేను ఉండాలి అనుకుంటున్నాను అంటే నేను బైబిల్ ఓపెన్ సిటీ అనే బోర్డు కింద నేను ఉండదలుచుకోలేదు, నేను వ్యక్తిగతంగా నేను సేవ చేసుకుని సంఘాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ బోధ మాత్రం పునాది మాత్రం సత్య సంబంధమైనది, ఎందుకంటే సంఘమే కదా సత్యానికి పునాది స్తంభం. కనుక బైబిల్లో నేర్చుకున్న మూలాలను ఏది విడిచిపెట్టకుండా, బైబిల్లో ఉన్న సత్యాలు ఏవి విడిచిపెట్టకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మూలాలను బోధించుకుంటూ వెళితే నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ప్రేమతో ఉన్నట్టే. అంటే సత్యాన్ని విభేదించినట్లుగా నువ్వు ఉండకూడదు. అంతవరకు ప్రేమ కలిగి నువ్వు ఎక్కడి నుంచైతే వచ్చావో వాళ్ళతో సత్సంబంధాలు కలిగి, వాళ్ళు విరోధులు కాదు, శుభకార్యాలకి మంచి కార్యక్రమాలకి లేదా దైవ సంబంధమైన కార్యక్రమాలకి సభలకు నువ్వు వెళ్ళాలి, నువ్వు కలవాలి. ఏమిటి కలవటం తప్పు కాదు, కలవటం తప్పు కాదు, కలవాలి. కానీ కలిసిన తరువాత కూడా నువ్వు వెళ్ళిన తర్వాత ఇద్దరు కలుసుకున్న తర్వాత ప్రేమగా మాట్లాడుకున్నారు, వెరీ గుడ్, సంతోషం. కానీ ఇద్దరూ ఒకే సత్యాన్ని ప్రకటించేవాళ్ళుగా ఉండాలి. ఇది అన్నిటికంటే ప్రధానమైనది. వేరుగా వెళ్ళిన తరువాత వీరిని విభేదించి ఒకరు, వారిని విభేదించి మరొకరు, ఇలా ఒకరినొకరు విభేదించుకుంటూ సత్యాన్ని ఒకవేళ సువార్త ప్రకటన చేస్తే మీ మధ్య ప్రేమ లేదు గనుక, మీ మధ్య సమాధానం లేదు గనుక మీరు అర్పించే అర్పణలను దేవుడు స్వీకరించడు, ప్రేమ లేదు కనుక. అంటే ఏది చేసినా సమాధానపూర్వకంగా చేయాలి. అందరితో గొడవలు ఎందుకు మనకి? దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? సాధ్యమైనంత వరకు మనుషులందరి ఎడల సమాధానంగానే ఉండండి. ఎవరితో మీకు ఎందుకు గొడవలు? ఎవరితో మనకు గొడవలు వద్దు, సమాధానం కావాలి, శాంతి కావాలి. కనుక శాంతిని ప్రకటించడానికి మీరు వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీ సత్యాన్ని వాళ్ళకి చెప్పండి, కానీ వాళ్ళ అబద్ధాన్ని మీరు కోరుకొని తెచ్చుకోకండి. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చండి, తప్పు లేదు. అలా అనుకుంటే ఈరోజు నన్ను ఎంతోమంది పిలిచారు. నేను కువైట్ పట్టణంలో అడుగుపెట్టింది కువైట్ క్రైస్ట్ చర్చ్ పిలవటం వల్ల కాదు. మీలో చాలామంది అనుకుంటారేమో సురేష్ గారు నన్ను ఆహ్వానించారని. నన్ను కువైట్ సంఘం ఆహ్వానించలేదు, నన్ను ఇతర సంఘాల వాళ్ళు ఆహ్వానించారు. కువైట్ పట్టణంలోని ఇతర సంఘాల వాళ్ళు, వాళ్ళ మనబోధలు కావు, వాళ్ళంతా స్వస్థతలు, వాళ్ళంతా కూడా ఆత్మలు, వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మన బోధ వాళ్ళకి నచ్చింది, మీరు వచ్చి మా దగ్గర వాక్యం చెప్పండి అని కోరుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాం. వెళ్ళి మనం నేర్చుకున్న సత్యాన్ని అక్కడ చెప్పామే కానీ ఒక అబద్ధాన్ని మనం ఏమి నేర్చుకొని రాలేదు, ఒక అబద్ధాన్ని మనం ధృవీకరించను లేదు, సమర్థించను లేదు. ఏమంటే ఎవరి మధ్యకైనా మనం వెళతాం. ఇప్పుడు గుడారాల పండుగ మనం వెళ్ళవలసిన అవసరం ఏముంది? వాళ్ళు ప్రేమతో పిలిచినప్పుడు సహోదరులుగా మనం ప్రేమించి వాళ్ళని, వాళ్ళ వెనక ఉన్న జనాంగాన్ని మనం ప్రేమించిన వాళ్ళుగా మనం వెళ్ళాం. దేనిక? ఒక అతిథిగా వెళ్ళాం అంతే. మనలో చాలామంది పిల్లలు ఏమంటే లైవ్లో పనికిరాని కామెంట్లు పెట్టారట. మీకు ఇదే బుద్ధి లేని తన జ్ఞానం ఎక్కువై మంచి చెడ్డ వివేచించకుండా ఏది పడితే అది మాట్లాడడం, అంటే పొరుగు వారిని కలుపుకోవటం మీకు నచ్చదు. అర్జెంటుగా ప్రసన్న అన్నయ్య గారికి వాక్యం ఇవ్వండి, మీరెవరు చెప్పడానికి వాక్యం ఇవ్వమని? అయినా నేను వాక్యోపదేశకుడికి వెళ్ళాను, అక్కడ నన్ను ముఖ్య ప్రసంగికుడిగా ఏమైనా వేసారో చెప్పండి. నన్ను ఒక అతిథిగా పిలిచారు, పిలిచినందుకు వాళ్ళు నాకు బొకే ఇచ్చారు, పిలిచినందుకు వాళ్ళు నన్ను గౌరవించారు. ఆ ఫోటోలు కూడా మీరు చూశారు. మరి చూసినప్పుడు ఇంకేం చేయాలి? అంటే ప్రసంగం ఇచ్చేయాలి నాకు, వాళ్ళ వేదిక మీద నాకు ప్రసంగం ఇవ్వాలా? అంటే ఇచ్చినంతవరకు మీకు మనశ్శాంతి లేదనమాట.
అంటే ప్రసంగం ఇస్తేనే కలుపుకున్నట్ట? ఎందుకు ఇలా తయారైపోయారు మీరు? చాలా వరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటువంటి అగంతకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా ఉంటే మారండి అటువంటి వాళ్ళు. వద్దు, నేను పబ్లిక్గా చెప్తున్నాను మీ అందరికీ కూడా హెచ్చరిక. మనం వెళ్ళింది మన ప్రేమను వాళ్ళకి తెలియజేయడానికి. ఎందుకంటే మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళలో ఉన్న వాళ్ళకి అనేక మందికి ఈరోజు కాకపోయినా రేపైనా ఒక సంకేతాన్ని మనం పంపించి మనం ఎవరికి విరోధులం కామని విషయాన్ని చెప్పి మనం నేర్చుకున్న సత్యాన్ని వాళ్ళకి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆయన పంపించే ముందు జైశాలి గారు ఒకటే చెప్పారు, నాయన ఈ సంఘాలన్నిటి మీద నేను దండెత్తి 40 ఏళ్ళు యుద్ధం చేశాను రా. దానివల్ల ఏం ఉడిగింది? ఎవరు మారిపోయారు? ఎవరూ మారలేదు. కనుక మనం నాయకులైన వాళ్ళు త్రోసిపుచ్చటం వల్ల వాళ్ళ వెనక ఉన్న అమాయకులైన వాళ్ళందరినీ మనం పోగొట్టుకుంటున్నాం. ఒక నాయకుడిని తృణీకరించడం వల్ల, ఒక ఫెలోషిప్ను తృణీకరించడం వల్ల, ఒక సంఘాన్ని తృణీకరించడం వల్ల వాళ్ళ వెనక ఉన్న వాళ్ళందరినీ కాదనేసుకుంటున్నాం. అదే ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనమేం మారిపోయాం? మనం ఏమైనా సత్యాన్ని అసత్యంగా మార్చేసామా? లేదే. మనం ఏ సత్యం మీద నిలబడి వెళ్ళామో అదే సత్యం మీద నిలబడే ఉన్నాం, మనం ఉంటాం కూడా. కానీ మన ప్రేమను వాళ్ళకు చూపించాలి కదా. చూపించాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. మనకు ద్వేషం లేదనే విషయాన్ని, ఒక సంకేతాన్ని మనం చెప్పాలి కదా. కానీ ఆ రోజు చాలామంది ఈ కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళు పెద్దలైన వారు చాలామంది బాధపడ్డారు. ఏంటండి ప్రసన్నబాబు గారికి మెసేజ్ ఇవ్వలేనందుకు ఇంతగా విరుచుకుపడిపోతున్నాడంటే మీరంతా ఏమైనా గోండాలా, బెదిరింపులా? ఏమండి, మన జాతీయ సదస్సు జరిగింది. ఏమండి, మన జాతీయ సదస్సుకు పిలిచి జైశాలి గారి కంటే ముందు ముఖ్య ప్రసంగం లేదంటే ముందు ప్రసంగం బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా? చెప్పండి మీరు. సదస్సు మనది, కార్యక్రమం మనమే. ఎవరినో పిలిచిన వాళ్ళకి ఎందుకు ఇస్తే? ఏదో అతిథిగా పిలిచాం, ఇష్టమైతే 2-3 మాటలు మాట్లాడమంటాం, లేదా టైం కుదరకపోతే వాళ్ళని గౌరవించి పంపించేస్తాం, అంతేనా? అంతేగాని వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలని ఏం లేదు. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం తెలియజేయవలసిన విషయం ఏంటంటే మనం అందరితోనూ సమాధానంగా ఉంటాము అనే విషయాన్ని తెలియజేయడానికే ప్రసన్నబాబు వెళ్ళాడు. అది కువైట్ వెళ్ళినా, అది ఖత్తర్ వెళ్ళినా, లేదంటే భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏమండి, ఒక బయట సంఘస్థులు మనల్ని పిలవగలుగుతున్నారంటే దేనికి వెళుతున్నాం? మనం దేనికి వెళుతున్నాం? మన వాక్యాన్ని వాళ్ళకి చెప్పడానికి. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలంటే మీకు తెలుసు. మన కాకినాడలో జరిగిన మీటింగ్స్, వాళ్ళంతా మన ఫెలోషిప్ వాళ్ళు కాదు, వాళ్ళు మన సంఘం వాళ్ళే కాదు వాళ్ళు. కానీ ఆ ప్రసంగికుడు, ఆ బోధకుడు, నన్ను పిలిచిన సంఘానికి సంబంధించిన కాపరి ఏం మాట్లాడుతూ వేదిక మీద మీరు లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. మీరు కొంతమంది లైవ్ చూడరు, ఎందుకంటే మీరు మహాజ్ఞానులు. ఏది చూడరు, ఏది తెలుసుకోరు, కామెంట్లు మాత్రం పెడుతుంటారు. ఏమని పెడుతుంటారు? వాళ్ళ లైవ్లోకి మీరు దూరి అర్జెంటుగా మా నాయకుడికి ప్రసంగం ఇచ్చేయండి, ముఖ్య ప్రసంగం, ఇవన్నీ ఆపేసి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? అంటే మీలాంటి తప్పుడు ధోరణుల వల్ల ఎప్పటివరకు అనేక మందిని పోగొట్టుకున్నాం. మీకు బుద్ధి కలగడానికే జాన్సన్ గారు ఆ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని బేస్ చేసుకుని ఏఆర్ స్టీవెన్సన్ పాట పాడాడు. అయినా మీకు బుద్ధి రావట్లేదు. పోగొట్టుకోకుండా ఎవరిని అని చెప్పి పాటలు వింటున్నాం, కానీ అందరినీ మీ మాటలతో పోగొట్టుకుంటున్నారు, మీ క్రియలతో పోగొట్టుకుంటున్నారు, మీ దిక్కుమాల బోధలతో పోగొట్టుకుంటున్నారు. ఇది ఎదురుదండెత్తడం గొప్ప విషయం అనుకుంటున్నారా? యేసుప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? తృణీకరించిన యూదుల దగ్గరికి వచ్చాడా లేదా? నేను ఎవరి దగ్గరికి పంపబడ్డాను అని వచ్చాడు చెప్పండి. ఆయన నశించిపోతున్న ఇశ్రాయేలు యొద్దకు నేను పంపబడ్డాను. మరి వాళ్ళని సిలువేసేది యేసుప్రభుని. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రభు? ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ప్రభు? చెప్పండి. వాళ్ళతో సంబంధం లేదండి మనకంటారు. మరి వాళ్ళలో ఉన్న యూదులు మారాలి కదా. ఆ యూదులు మారడంలోనే ఒక యూదుడు ఉన్నాడు, ఒక బెన్యామీనుడు ఉన్నాడు, అతను ఒక పౌలు, ఒక పేతురు, ఏమండి, ఒక యోహాను. వీళ్ళందరూ ఎవరు? యూదులలో నుంచి రక్షణ పొందిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు. మరి యూదుల దగ్గరికి వేసి వెళ్ళకపోతే వీళ్ళందరికీ రక్షణ ఏమవుతుంది చెప్పండి? ఈరోజు మీలో చాలామంది అందరి మీద వ్యతిరేక బోధలు. ఒక గుడ్ ఫ్రైడే వచ్చేసరికి గుడ్ ఫ్రైడే మీద వ్యతిరేకమైన ప్రసంగం, ఒక క్రిస్మస్ వచ్చేసరికి క్రిస్మస్ మీద వ్యతిరేకమైన ప్రసంగం. వ్యతిరేకమైన ప్రసంగాలు చేయటం మీరు కాదు, మీ తండ్రి గారే 40 ఏళ్ళుగా చేసి 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 ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి? మీరు చేతనైతే మీ మంచి వాక్యంతో, స్వచ్ఛమైన బోధతో 10 మందిని కాపాడండి, 10 మందిని రక్షించండి. అగ్ని నుంచి రక్షించమన్నాడుగా, మనం వెళ్ళాలిగా. రక్షించాలి అంటే మనం చెయ్యివ్వాలి కదా. ఎక్కడో ఇంటి దగ్గర ఉండి ఏమండి ఇబ్బందులు ఉన్నవాడిని బయటకు వచ్చేయండి, బయటకు వచ్చానంటే ఎలా వస్తారు బయటికి? నువ్వు దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి చేయూతనివ్వు, వాళ్ళు బయటకు వస్తారు.
కనుక ఎక్కడికి కదలకుండా ఏమండి ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు, పనికిరాని ప్రసంగాలు చేయడానికి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల మీరందరూ మీ పొరుగువాని గురించి లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మాటలు, మీ ప్రసంగాల వల్ల దూరం చేసుకున్నారు. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కదండి అంటే చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా. ఎప్పుడు ఎన్నిసార్లు? ప్రేమతో మార్చటం అనేది జ్ఞానం ఉప్పొంగ చేయను. ఈ ప్రసంగం మీకు చాలాసార్లు చేయాలి, కానీ మీకు బుద్ధి రావట్లేదు. పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారు, మా దగ్గర సత్యం ఉందండి, మా దగ్గర జ్ఞానం ఉందండి, ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి బల్ల గుద్దేసి చెప్పేస్తాడంటే బల్ల గుద్దేసి చెప్తారా? యేసుప్రభు బల్ల గుద్దేసి ఎవరి దగ్గరికి వెళ్లకుండా పోయాడు చెప్పండి? పాపులు వద్దనుకుంటున్న పాపుల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు తృణీకరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు తిరిగాడు చెప్పండి? అందరినీ కావాలని కోరుకున్నాడు. నేను అందరి కోసం పంపబడ్డాను, అది ఆయన చెప్పుకున్నాడు. నేను అందరి కోసం వచ్చాను, అందరూ నాకు కావాలి. ఇందులో యూదులని గ్రీసు దేశస్తుని భేదం లేదు, స్త్రీ అని పురుషులని భేదం లేదు. అందరి కోసం నేను పంపబడ్డాను, అందరి దగ్గరికి నేను వెళతాను అని అన్నాడు, వెళ్ళాడు. మీరేంటి గిర్లు గీసుకుంటున్నారు? మేము ఎక్కడికి వెళ్ళమండి, అక్కడికి వెళ్ళమండి, వాళ్ళు తప్పుడు బోధండి. తప్పుడు బోధ అయితే నువ్వు వెళ్ళేం తప్పుడు బోధ చేయట్లేదు కదా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, బయట సంఘం వాళ్ళని పిలిచినా, నువ్వు నేర్చుకున్న స్వచ్ఛమైన బోధ కదా చేస్తున్నావు అక్కడ. నన్ను వాళ్ళందరూ పిలిచారండి వాళ్ళ సంఘాల్లో. వాళ్ళంతా పాపం ఆత్మలు వస్తున్నారు, గెంతుతున్నారు. నేను కాముగా ఉన్నానండి, ఏం చేయలేదు. కానీ నన్ను ఏం అనలేదు. ఏమండి మేమందరం గెంతుతున్నాం, ముఖ్య ప్రసంగికులకు వచ్చిన మీరు ఎందుకంటే గెంతట్లేదని నన్ను అడగలేదండి, ఎవరు క్వశ్చన్ చేయలేదు. కానీ వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారండి. కువైట్ పట్టణంలో ఏం తీసుకున్నారో తెలుసా? అయ్యగారు వచ్చేసారి మేమంతా కలిసి పాస్టర్స్ అసోసియేషన్ అందరం కలిసి మిమ్మల్ని మేము రప్పించబోతున్నాం, మీరు మాకు మాట ఇచ్చేయండి ముందే. ఏంటి, నేను గెంతకపోయినా, నేను వాళ్ళ చేతులు ఎత్తకపోయినా, ఏమండి ఇవన్నీ వాళ్ళ కళ్ళ మీద నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాను, కానీ వాళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వలేదు. సుమా, నేను చెప్పిన వాక్యానికి ఆకర్షితులై మీరే రావాలి అని పట్టుబట్టారు. మరలా వెళతాను, మీ కళ్ళతో మీరు చూద్దరు. కానీ అలా మనం వాళ్ళ హృదయాలను గెలుచుకునే యుద్ధం చెయ్యాలి. ఏమండి ఎంతసేపు నాయకుడు కాదనుకుని వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు అనుకుని పోగొట్టుకుంటున్నారు అందరినీ. ఏమండి రోగులైన వారు ఎవరు హాస్పిటల్కి రావడానికి వీలేదని డాక్టర్లు బోర్డు పెడతారు. ఎందుకు హాస్పిటల్? ఎందుకు హాస్పిటల్? రోగుల కొరకే హాస్పిటల్, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు. మరి వాళ్ళు రోగాలతో ఉన్నారు, వాళ్ళ రోగాలు నువ్వు చెప్పవా, బాగు చెయ్యవా? ముందు వెళ్ళి నీ ప్రేమను చూపించు. నీకు ప్రేమను చూపించడం రాదు, నీకు ఎంతసేపు జ్ఞానం, నా దగ్గర రెఫరెన్స్లు ఉండండి, నీ దిక్కుమాలి రెఫరెన్స్లు ఉన్నాయని గొప్ప చెప్పుకోవడం కాదు. అందుకే పౌలు మీలాంటి బుద్ధిహీనుల కోసం ఏమన్నాడు చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఏంటి మీకు జ్ఞానం అనుకుంటున్నారు? జ్ఞానం వచ్చేసింది, మాకు జ్ఞానం వచ్చేసింది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జ్ఞానం ఉందేమో, భక్తి లేదు. మరలా చెప్తున్నాను, మీలో చాలామంది మాకు జ్ఞానం వచ్చేసింది, ఎంబీటీఎస్లు చేసేసాం అనుకుంటున్నారేమో, జ్ఞానం వచ్చేసింది, ప్రసంగికులం అయిపోయాని. మీలో భక్తి సన్నగిల్లిపోతుంది. బయట సంఘాల్లో జ్ఞానం లేదు, కానీ భక్తి ఉంది వాళ్ళకి. మూఢభక్తి అయినా, పిచ్చి భక్తి అయిన దేవుడి మీద. ఏమండి వాళ్ళు చూడండి, దానికి నిదర్శనం మీకు చెప్పమంటారా? ఎంత సత్యం తెలిసిన మనం లైవ్ పెడితే ఆదివారం ఉదయం వస్తారండి, మధ్యాహ్నం రారండి, సాయంత్రం రారండి, శనివారం పూట సాయంత్రం రారండి, లైవ్ కూడా ఎక్కువ మంది చూడరండి. కానీ బయట సంఘాల్లో చూడండి, వాళ్ళ లైవ్లు ఓపెన్ చేసి చూడండి మీరు. రోజు వాళ్ళ కార్యక్రమాలు పెట్టినామండి, రోజు జనాలు తండోపు తండాలుగా వెళ్తారు, రోజు వాళ్ళ దగ్గర కూర్చుంటారు, రోజు లైవ్ వింటారు. మీరు వింటారా? మీరు వింటారా చెప్పండి? అదే సాక్ష్యం, మీ భక్తికి సాక్ష్యం మీ కళ్ళ ముందే పెట్టాడు దేవుడు. ఏముంది భక్తి మీకు? ఇప్పుడు చదవండి, మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు. మనమందరం జ్ఞానం, బైబిల్ ఓపెన్ సిటీ వారులారా, మాకేదో పెద్ద జ్ఞానం ఉందని మీరు బేరాలు పలుకుతున్నారే. మీ తండ్రి మీకు నిజంగా మంచి జ్ఞానాన్ని నేర్పించాడు ఈ తరంలో. కానీ ఆ జ్ఞానం తెలుసుకొని కొమ్ములొచ్చి మీరు ఏమనుకున్నారంటే మీరందరూ జ్ఞానము గలవారని అనుకుంటున్నారు. జ్ఞానం ఉప్పొంగిపోతున్నారు. దేనికి? మేము లెంటర్ డేస్ చేయట్లేదని, మేము క్రిస్మస్ చేయట్లేదని, ఇది కాదు. మీరు పండగలు చేస్తున్నారా లేదనేది కాదు, మీరు ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నారు ఈ లెక్క లేదు మీ దగ్గర. ఎంతసేపు ప్రసంగాలు చేస్తున్నాం, వాడిని తిడుతున్నాం, వీడిని తిడుతున్నాం. తిట్టడం ప్రసంగం అనుకున్నావా? ఇదిగో ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా సులువు,
కానీ ఒక వ్యక్తిని సంపాదించడం చాలా కష్టం. ఒక్క మాట అంటే పోతాడు, పోరా అంటే పోతాడు, కానీ ఆ వ్యక్తిని తిరిగి రప్పించుకో చూద్దాం. ఒక వ్యక్తిని చంపేయడం సులువు, కానీ వ్యక్తి కానీ తల్లి గర్భంలో నుంచి పెద్దవాడుగా రావాలి అంటే వాడు ఎన్ని సంవత్సరాలు అయితే ఒక మనిషిగా నిలబడ్డాడండి. వాడు బ్రతుకు వెనకాతలు కొన్ని సంవత్సరాల కృషి ఉంది. చంపడానికి, శవంగా మార్చడానికి ఒక క్షణం చాలు చంపేయడానికి అండి, పేక అడ్డంగా నరికేయచ్చు. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు అందుకే ఏమని, మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఇప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి, జ్ఞానం కావాలా, ప్రేమ కావాలా? నాకైతే ప్రేమ పక్షాన నిలబడతాను నేను. మీలో ఎవడైనా జ్ఞానం పక్షాన నిలబడి మాది గొప్ప జ్ఞానం అంటారా, భవిష్యత్తు చెప్పమంటారా, పోతారు మీరంతా. మీ పనికి ఫలితం ఉండదు. దేవుని వల్ల మీరు సాధన చేయలేరు, సాధించలేరు దేనిని. అవును, ప్రేమతో మీరు ఉప్పొంగిపోతున్నారు అంతే. మాదేదో గొప్ప సత్యం అని అదే చెప్తాడు కదా. మిమ్మల్ని రమ్మంటే ఆన్లైన్లో వస్తారు. ఏమంటే రేపటి నుంచి ఆన్లైన్లో క్లాసులు పెడతాం, రోజు ఆన్లైన్లో క్లాసులు వస్తారు మీరు. మేము లైవ్ రోజు చెప్తే మీరు వింటారా? కానీ బయట వాళ్ళు లైవ్లు చూడండి, ఎంతమంది వాళ్ళ తాలూకా జూమ్ మీటింగ్లో ఎన్ని దేశాల నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి, ఎన్ని జిల్లాల నుంచి రోజు వాళ్ళు పెట్టిన రోజు వేల మంది వాళ్ళ కార్యక్రమాలు లైవ్ చూస్తుంటారండి. వీడు గూగుల్ మీట్లకే రారు మీరు, ఎందుకంటే మీ జ్ఞానవంతులు. మాకు బైబిల్ బాగా వచ్చేసింది. జ్ఞానం ఉన్నోడు పరలోకానికి వెళ్ళడం, మరలా చెప్తున్నాను, జ్ఞానం కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు, ప్రేమ కలిగినవాడు పరలోకానికి వెళ్తాడు. ప్రేమే శాశ్వతం, ప్రేమే ఫైనల్. కనుక ప్రేమ ద్వారా సంపాదించడమే గొప్ప విషయం అండి. దేవుడు ప్రేమ, మర్చిపోకండి. దేవుడు రూపం జ్ఞానం కాదు. దేవుడు రూపం ఏంటి? మిమ్మల్ని కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి రూపం, ఫిగర్ ఏంటో తెలుసా? దాని పేరేంటో తెలుసా? ప్రేమ. జ్ఞానం అని లేదు. యేసు ప్రభు జ్ఞానం చెప్పాడు, కానీ మీలాంటి జ్ఞానం కాదైంది. మీరైతే అందరిని పోగొట్టుకునే జ్ఞానం, కానీ యేసు ప్రభు అందరిని సంపాదించుకునే జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? మనుషులందరి కోసం రక్తం ఇచ్చిన జ్ఞానం, మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన జ్ఞానం. అది ఆయన జ్ఞానం. మీకేంటి? మేము BOUY, మేము ఎవరితో కలవమో, మాది స్వచ్ఛమైన బోధ, మాది ప్యూర్ నాలెడ్జ్, మా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. పోతారు మీరంతా జ్ఞానం ఉందనుకుంటే. క్షేమం కలగాలి అంటే ప్రేమ వల్ల క్షేమం కలుగుతుంది, జ్ఞానం వల్ల క్షేమం కలగదు. జ్ఞానం పిచ్చి పట్టిస్తుంది, ఇంకా మీకు పిచ్చి. ఈలో చాలామంది జ్ఞానం అనే పిచ్చితో ఉన్నారు. మీరు మార్చుకోండి, హెచ్చరిక చేస్తున్నాను. అందుకే ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను, మీకు కావలసింది జ్ఞానం కంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉంటే క్షమిస్తుంది, ఆ ప్రేమ ఉంటే సాధిస్తుంది, ఆ ప్రేమ ఉంటే దేవుని కొరకు అనేక మంది ఆత్మలను తెలివిగా సంపాదిస్తుంది. సంపాదించడం చేత కాదు మీకు, పోగొట్టుకోవడమే. పో 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 కనిపించే వాళ్ళందరితో పోరా 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 పోరా. ఇంకెప్పుడు మీరు సాధిస్తారు? ఇంకెప్పుడు మీరు సంపాదించుకుంటారు? ఇంకెప్పుడు మీరు చేరదీస్తారు చెప్పండి? దేవుడు అలా పోగొట్టుకుంటే ఒక్కడు మిగలడు. ఈరోజు మనమంతా దేవుడి దగ్గర రావడానికి ఆయన దగ్గర ఉంది జ్ఞానమా, ఆయన దగ్గర ఉంది ప్రేమ? మీరు చెప్పండి. ప్రేమతో మనల్ని కోరుకున్నాడా, జ్ఞానంతో వద్దనుకున్నాడా? ప్రేమతో కోరుకున్నాడు. మనం చెడ్డవాళ్ళమైనా దుర్మార్గులమైనా మనల్ని ప్రేమతో కావాలనుకున్నాడు. నువ్వు ఆయనకంటే గొప్పోడువా? మీరంతా నేరస్తులు, మీరంతా తప్పోళ్ళు, మీరంతా బైబిల్ తెలియనోళ్ళు, జ్ఞానానికి భిన్నంగా ఉన్నోళ్ళు. ఓవర్ అయిపోయింది మీ జ్ఞానం. అణిచేస్తాడు దేవుడు. మీరు డెవలప్ అవ్వరు, మీలో అభివృద్ధి రాదు. రావాలి అంటే ప్రేమను నేర్చుకోండి ముందు, భక్తిని నేర్చుకోండి ముందు. ఇది రాకుండా వాళ్ళ మీద యుద్ధం, వీళ్ళ మీద యుద్ధం. ఎవరి మీద యుద్ధం చేస్తారు? సహోదరుల మీద. ఇంటోడి మీద యుద్ధకెళ్ళడం గొప్పోడు కాడు, బయటోడిని గెలవడం గొప్పోడు. బయట నువ్వు గెలిచి చూపించు. మీకు గెలవడం చేత కాదు, పోగొట్టుకోవడంలో నెంబర్ 1 మీరంతా. దేవుని పిల్లలారా, మిమ్మల్ని ప్రేమించి దేవుడు హెచ్చరిక మాటలు చేస్తున్నాడు. కనుక బయట వాళ్ళు పోతున్నారని దేన్ని బట్టి పోయారు? ప్రేమతో పోయారా, లేదా వద్దనుకొని పోయారా? జ్ఞానం ఎక్కువై మాదే జ్ఞానం అనుకొని బయటకు పోయినవాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు. ప్రేమతో కలిసి వచ్చేవాడు, బోధలో ఒక్కటిగా నిలబడేవాడే ప్రేమ ఉన్నవాడు.
సత్యానికి సంబంధించిన వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు. అలాంటి వాడండి. అలాంటి వాడు దేవుడు మెచ్చే సేవకుడు, మెచ్చే బోధకుడు. బయటికి వెళ్ళి విభేదాలు సృష్టించేవాడు కాడు. దేవుడు అసహించుకున్న దేవుడు తెలుసా? సహోదరుల మధ్య ఎవరైతే గొడవలు పెడతారో, యెహోవాకు ఇష్టం లేని పని అదొకటి. సహోదరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేవాడు. ఏమండి, నేను ఎవరితో కలవను, నాకెవరితో సంబంధం లేదు, నేను నేర్చుకున్నదే మహాజ్ఞానము, నేను అందరిని తిట్టుకుంటూ ఉంటాను, అందరినీ నేను ఆడిపోసుకుంటూ ఉంటాను. బయట చాలామంది మన పిల్లలు మన దగ్గర నేర్చుకొని బయటికి వెళ్ళి చాలామంది వాగుతున్నారు ఇష్టానుసారంగా. వాగడం ఆపేయండి. ఒక మాటతో పోగొట్టుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎంత కష్టమో తెలుసా? ఒక్క మనిషి కోసం ఏం చెప్పాడో తెలుసా? ఆయన 100 గొర్రెల కోసం చెబుతూ 99 గొర్రెలు లోపలికి వచ్చేసినా ఒక్క గొర్రె రాలేదట. ఆ ఒక్క గొర్రె కోసం ఏమన్నాడు ఆయన? ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడట కాపరి. ఆ ఒక్క గొర్రె కూడా అవసరమా? అవసరం. పోగొట్టుకున్న ఆయనకు తెలుసు ఆ ఒక్క గొర్రె విలువేంటో. నీకేం తెలుసు? నువ్వు కన్నావా? నువ్వేమైనా పెంచావా? లేదు. కనుక పోతే నీకేంటి ఒక లెక్క. ఆ పోనివ్వండి, రాకపోతే పోనివ్వండి. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ మనుషులు సంపాదించుకోవడం కష్టం. అది యేసుప్రభు అన్నాడు, నాయన చేపలు పట్టడం కాదారా, రండి నాతో మనుష్యులు పట్టే జాలరులుగా చేస్తాను. కమాన్ పేతురు, రండి నాతో వచ్చేయండి అన్నాడు. అంటే ఎవరిని సంపాదించుకోవాలి? యేసుప్రభు నేర్పించింది ఎవరిని సాధించడం కోసం నేర్పించాడు బోధ. మనుష్యులను పట్టే బోధ నేర్పించాడు, మనుష్యులను సాధించే బోధ. మరి మీరేం సాధిస్తున్నారు? మీరు సాధించరు. ప్రసంగం ముందు కూర్చొని సాధిస్తారు మాటలతోని. అవునా? నువ్వు ఎంతటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి. అలా సాధించేవాడు దేనిని సాధించలేరు. సాధించావనుకున్నా తర్వాత మిగిలేదు శూన్యం. శూన్యం అర్రా. కాపాడండి, రక్షించండి, అందరినీ కోరుకోండి, చెప్పండి ప్రేమతో. వెళ్ళి వినకపోతే పోనివ్వండి. ముందు మీరు వెళ్ళి చెప్పాలి కదా, మీ నిజమేంటో వాళ్ళకి తెలియాలి కదా. ముందే మీరు వాళ్ళు గెట్టేస్తుంటే, ముందే మీరు వాళ్ళు కాదంటుంటే ఏమండి, ముందు నన్ను కూడా రానివ్వకూడదు అనుకున్నారండి. మీకు తెలుసు కదా, ముందు సిఎస్ఐ చర్చ్ వాళ్ళతో ప్రత్యక్షంగా మీకు చూపించాను. రాకూడదు ప్రసన్నబాబు గారు ఊర్లోకి అన్నారు. కానీ వాడు గుడిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాను నన్ను. దేని బట్టి? మీలాగా నేను ఏమండి రోషంతో బోధలు చేసేసి మీరంతా మీ బోధలు అంతా మాట్లాడితే నన్ను రానివ్వరు. కానీ వాళ్ళ ప్రేమను నేను పొందేవాడినా? వాళ్ళు దేవుని కోసం విరాళం ఇచ్చారు, మీరు చూశారు కదా మీ కళ్ళతో. నేను అబద్ధాలు చెప్పటం లేదు, వీడియో చూపించాను మీకు. అలాగే కువైట్లో కూడా నేను అడుగు పెట్టడానికి సంఘాలన్నీ వ్యతిరేకించారు. రాకూడదండి బాబు ఈ బోధలన్నీ కూడా. ఆ ప్రసన్నబాబు గారు కానీ, ఆయన తండ్రి గారు కానీ, జైశాలి గారు కానీ, ఈ బోధలు మనకు పడవండి అని. కానీ నేను మాట్లాడిన కేవలం 20 నిమిషాల ప్రసంగంతో మొత్తం అందరూ ఫ్లాట్ అయిపోయారండి. 40 మంది బోధకులు వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడు పోటీ పడుతున్నారు వాళ్ళంతా. ప్రసన్నబాబు గారు మాకు కావాలంటే మాకు కావాలి. మరి వాళ్ళ సంఘాల్లోకి వెళ్ళి నేను వినిపించాను వాక్యం. అందరి సంఘాలకు తిరిగాను నేను, చిన్న పెద్ద అని తేడా లేకుండా నేను వెళ్ళి వాళ్ళందరికీ వాక్యం చెప్తే ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఏంటండి ఇలా అనుకోలేదండి ప్రసన్నబాబు గారిలో ఈ జ్ఞానం ఉందని, ఇంత గొప్ప ప్రేమ ఉందని మాకు తెలియట్లేదండి. అడగండి ఎవరినైనా కావలిస్తే. మరలా వాళ్ళు పిలుస్తేనే నేను వెళ్ళబోతున్నాను, వెళతాను కూడా. ఎందుకు? విదేశీ పర్యటన కోసం వచ్చా. అది గ్రామమైనా, పట్టణమైనా, పల్లె అయినా, దేశమైనా వెళ్తాను. అది అలాగని పల్లెలకు వెళ్ళలేదా? మీకు తెలిసి ఎన్ని పల్లెలకు వెళ్ళలేదు, ఎన్ని గ్రామాలకు వెళ్ళలేదు చెప్పండి. అది గ్రామమైనా విదేశమైనా సరే వెళతాను. దేనికోసం? గొప్పల కోసం కాదు, ప్రజల కోసం, దేవుని కోసం. దేవుడు పోగొట్టుకున్న మనుషులు సంపాదించడం కోసం యేసుప్రభు అందుకే వచ్చాడు. ఏమని? పోగొట్టుకున్న దానిని వెదకి రక్షించుటకే. మనుష్య కుమారుడు దేనికి వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు ఆయన. నశించిపోయారు చాలామంది, నశించిపోతున్నారు. భిన్నమైన బోధలో నశించిపోతున్నారు, తప్పుడు జ్ఞానంలో నశించిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడవా? కాపాడాలంటే ముందు నీకు ఏం కావాలి? జ్ఞానం కావాలా, ప్రేమ కావాలా? పక్కన పెట్టే జ్ఞానం తీసి ప్రేమను చూపించు. మనం ప్రేమతో వాళ్ళ మధ్యకి వెళ్ళినా వాళ్ళ మలినమేం మనకు అంటుకోదు. అంటే అంటించుకున్నంత బలహీనులమా? వాళ్ళ అబద్ధ బోధల్లోకి వెళ్ళాము, వాళ్ళ సంఘాల్లోకి వెళ్ళాము, మనకేమంటుకుంది మలినం? నా బోధ ఏమైనా మార్చేశానా? లేదే. పోనీ సత్యానికి భిన్నంగా ఏమైనా మాట్లాడనా? లేదే. ఎక్కడికి వెళ్ళినా సత్యం సత్యం ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాను. నువ్వు మారినప్పుడు, నీ బోధ మారినప్పుడు ఎంతమంది మధ్యకి వెళ్తే ఏంటి, ఎవరు పిలిస్తే నీకేంటి? ఈ విషయం తెలియక చాలామంది అల్పజ్ఞానులు, మిడిమిడి జ్ఞానం కలిగిన వారు. నేర్చుకోండి, ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు. ఎంబీటీహెచ్ అయిపోయినంత మాత్రాన బైబిల్ వచ్చని చాలామంది అనుకున్నారేమో.
పాత నిబంధన పుస్తకాల్లో ప్రవక్తల గ్రంథాలు తీసి అడిగితే జవాబు లేదు మీ దగ్గర. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఇంకా మీరు నేర్చుకోలేదు. నేర్చుకోవాలి. ప్రతి సంవత్సరం జరిగే సెమినార్కి వస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఎంబీటే చేసేసాం, మాకేదో గొప్ప కూరలు వచ్చేసే, కొమ్ములు వచ్చేసే, మాకంతా తెలిసిపోయింది అనుకున్నారేమో. మరలా ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఇంకా ఏమీ తెలీదు. బైబిల్లో బేసిక్స్ నేర్చుకున్నారు అంతే. ఆదికాండ నుంచి ప్రకటన వరకు పుస్తకాలు నేర్చుకున్నారు మీరు. చాలా సబ్జెక్ట్ ఉంది బైబిల్లో. కనుక జ్ఞానం కోసం పోరాడకండి, ప్రేమ కోసం ఆతురపడండి. నశించిన దాన్ని వెతక రక్షించడం కోసం యేసుప్రభు ఎలా ప్రయాసపడ్డాడో దానికోసం మీరు ఆలోచించండి. మీకు వద్దా? ప్రయాసపడి వెతక రక్షించడం వద్దా? ఒక్కడు కూడా నశించవాలని నిశ్చయింపక నీ తండ్రి ఎదురు చూస్తుంటే నీకేంటి పోగరు? పోతే పోనే ఉండే, ఎవడపోతే మనకేంటి? ఎంత ధీమా నీకు! అవును కదా, సవత తల్లి నువ్వు కనలేదు కదా, ప్రేమ ఏంటో నీకు తెలీదు. కన్నవాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఒక ఆత్మను పోగొట్టుకోవడం ఏంటో. కానీ ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెప్పాలి, అందరికీ చెప్పాలి. నిజం నమ్మినవాడు, నిజాన్ని నమ్మనవాడు నిర్ణయం వాళ్ళది. కానీ నువ్వు చెప్పాలి కదా. అసలు విననివ్వకుండానే కట్టేస్తున్నారండి అడ్డుగోళ్ళు. కట్టేసింది ఎప్పటివరకు? ఇతర సంఘాల వాళ్ళు మన మీద ఏమైనా ప్రచారం చేస్తారంటే, వద్దు వీళ్ళు బోధలు వినకండి, మన ప్రసంగాలు వినకుండా పోతున్నారండి వాళ్ళు. ముందు నీ వాక్యం వింటే, నీలో సత్యం ఉందని గ్రహిస్తే, నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకొని వెతుక్కుంటూ వస్తారు నీ దగ్గరికి. అది ఈరోజు మనం అమలు చేస్తున్న విధానం. ముందు వాళ్ళ మధ్యకి వెళ్ళాలి కదా, మన వాక్యం ఏంటో నేర్పాలి కదా, మన ప్రేమ ఏంటో చూపించాలి కదా. అప్పుడు కదా వాళ్ళు పరిగెట్టుకొని వస్తారు. దేనికి అవకాశం ఇవ్వకుండా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళ దగ్గరికి రాకుండా, మీది తప్పు అంటే, ఒరే ఇటు ప్రసంగం ఆపేయండి, వినకండి, పోయింది అక్కడితో. నీ కష్టం లేదు, నీ ప్రయాసం లేదు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళకు ఉండకండి. ఏమండి, జైశాలి పీడి సుందరరావు గారు ఎంతమంది ఎన్ని సంఘాలు పిలిస్తే వెళ్ళారు మీకేం తెలుసు? నాకు తెలుసు. ఒక నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళడం కానీ, లేదంటే ఇతర ప్రాంతాలుగా అనేక సంఘాలు, ఇతర సంస్థలు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళటం కానీ వెళ్ళబట్టానండి ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. ఇంతమంది సైన్యం వెనకదండి, లక్షల మంది వచ్చారంటే. ఏమండి, అందరూ హైందవుల నుంచి మారిన వాళ్ళే కాదండి, హైందవుల నుంచి మారిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఇతర సంఘాల నుంచి కూడా వాళ్ళ బోధలు తప్పని తెలుసుకొని వచ్చిన మీలో కొంతమంది లేరా? ఉన్నారు. మనం చెబితేనే కదా, నువ్వు వెళితేనే కదా. నువ్వు వెళ్ళవు, చెప్పవు, నా జ్ఞానం ఉందని చెప్పుకుంటావు. జ్ఞానం ఉందని ఉప్పొంగేవాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు. ప్రేమను కావాలనుకునేవాడు ఏం చేసేవాడు తెలుసా? ఉప్పొంగ చేసే జ్ఞానం కన్నా క్షేమాభివృద్ధి కలుగ చేసే ప్రేమను నమ్ముకున్నాడు గొప్పడు. క్షేమాభివృద్ధి కావాలి, క్షేమంలోనే అభివృద్ధి ఉంది. కనుక జనార్దన్ అడుగుతున్నట్లుగా చాలామంది వెళ్ళిపోతున్నారంటే దేన్ని బట్టి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారని దాన్ని బట్టి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించుకో, సబ్జెక్ట్ చెప్పానుగా, వెళ్ళిన వాళ్ళు కలిసి ఉన్నారా అంటే వ్యక్తులుగా కలుసుకోవడం కాదు, బోధలో కూడా కలిసి ఉండాలి. వాక్యాన్ని భిన్నంగా బోధించటం కాదు, ప్రేమ లేకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం కాదు. ప్రేమతో ఎవరైతే కలిసి ఉంటారో, ప్రేమతో ఎవరైతే విడిపోతారో, ప్రేమతో ఎవరైతే క్షేమంగా దూరంగా వెళ్ళి పనిచేస్తారో, ఎవరైతే వాక్యాన్ని అసత్యంగా మార్చకుండా ప్రకటిస్తారో వాళ్ళందరూ ఎప్పుడు ఒక్కటే, కలిసి ఉన్నట్టే. అలా ఉండే వాళ్ళని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. భిన్నాభిప్రాయాలతో, వంచనతో మనుష్యులను వేరు చేయాలని తప్పుడు బోధనలు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడి బైబిల్లో లేని విషయాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఉన్నవారు కారు. అది దేవుడే తీర్పు తీరుస్తాడు వాళ్ళ బోధలను బట్టి. కనుక జనార్దన్, నువ్వు నిర్ణయించుకో. గాడ్ బ్లెస్ యూ.